యా హాయ్ అండి. ఈరోజు జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో జరగబోయే సిటిజన్స్ డైలాగ్ అనే మీటింగ్ లో మనం అందరం ఉన్నాం. అసలు ఈ సిటిజన్స్ డైలాగ్ అనేది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో సాధారణంగా ఒక సమస్య మన చుట్టూ ఉన్న సమస్యకు ఒక స్ట్రైట్ అప్రోచ్ అంటే గవర్నమెంట్ సెంట్రిక్ అప్రోచ్ కానీ స్ట్రైట్ టు ద ప్రాబ్లం కనుక చూస్తే అది స్ట్రైట్ సెంట్రిక్ అప్రోచ్ అంటే సో ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఇవ్వడం మాత్రమే. బట్ వెన్ వీ సీ ద ప్రాబ్లమ్ ఫ్రమ్ ద డిఫరెంట్ ఆస్పెక్టివ్ అంటే ఎప్పుడైతే ఆ ప్రాబ్లమ్ ని కనుక మనం అన్ని కోణాల నుంచి అంటే ఒకటి ప్రభుత్వ కోణం, ప్రజల కోణం లేదా మధ్యవర్తుల కోణం, ఇక మిగతా అన్ని కోణాల నుంచి చూసినప్పుడు అన్ని కోణాల నుంచి అది ఫిక్స్ చేసుకుంటూ వచ్చినప్పుడే ఆ ప్రాబ్లంకి నిజమైన సొల్యూషన్ రాగలుగుతుంది అని చెప్పేసి. సో ఒక మన చుట్టూ ఉన్న పరిసరాలకు, ప్రాబ్లమ్స్ కి, సమస్యలకి ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయి లేదా ఎక్స్పర్ట్స్ లో వేరే మిగతా వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే విషయం గురించి తెలుసుకోవడం కోసమే పెట్టింది ఈ సిటిజన్స్ డైలాగ్ మీటింగ్ అనేది. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి హైదరాబాద్ లో వరదలకు కారణాలు. ఒకటి ప్రభుత్వ అసమర్థత లేక ప్రజలకు అవగాహన రాహిత్యం. సో ముందుగా మనం మీటింగ్ స్టార్ట్ చేసే ముందు సిటిజన్స్ డైలాగ్ యొక్క రూల్స్ మీ అందరికీ చెప్తున్నానండి. ఆ, ప్రతి పార్టిసిపెంట్ కి తన పాయింట్ చెప్పడానికి 2 నిమిషాలు మాత్రమే పొందుతారు. కానీ ప్రతి పార్టిసిపెంట్ టాపిక్ పై మాట్లాడేందుకు మళ్ళీ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మరొక పార్టిసిపెంట్ మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు పాల్గొనేవారు ఎవరు వాళ్ళని ఆపడం లేదా అంతరాయం కలిగించరాదు. మీరు దయచేసి మాట్లాడేటప్పుడు మెల్లగా మాట్లాడండి. అలాగే ఓపికతో కూర్చోండి. ప్రతి ఒక్కరికి మీ వంతు వస్తుంది. ఇక్కడ పార్టిసిపెంట్స్ విభిన్న భావజాల నేపథ్యం నుండి ఉండవచ్చు. కాబట్టి అంశంపై వారి అభిప్రాయం కారణంగా ఎవరు మరొక భాగస్వామిని అవమానించలేరు. ఆ, అందరికీ ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్ అర్థమయ్యాయి అనుకుంటా. సో మన టాపిక్ లోకి వెళ్తే హైదరాబాద్ లో వరదలకు కారణాలు. ఒకటి ప్రభుత్వాల అసమర్థత లేదా ప్రజలకు ఒకటి అవగాహన కావాలి రాహిత్యం. ఇంకా ఒక తువ్వాల కావాలి ఇట్లాంటి యా హాయ్ వేణుగోపాల్ గారు. నేను తెచ్చిస్తాను. అయ్యా యా మీరు ఏదో చెప్పాలనుకుంటారండి, చెప్పండి వేణుగోపాల్ గారు. అయ్యా కొంచెం 1 2 పార్టిసిపెంట్స్ మాట్లాడిన తర్వాత ఐ విల్ టెల్ యూ మై ఒపీనియన్ సార్ ప్లీజ్. జస్ట్ నౌ ఐ జాయిన్డ్ ప్లీజ్. యా ఓకే. యా మాధవరావు గారు చెప్పండి. హైదరాబాద్ లో వరదలు కార్మికులు. సార్ ఇప్పుడు ఇది హైదరాబాద్ లో వరదల టాపిక్ అనేటువంటిది ఒక్క రోజుల్లో వచ్చినటువంటిది కాదు సార్. క్రమక్రమంగా ప్రభుత్వాల అసమర్థత అంటే చాలా రోజుల నుంచి ప్రభుత్వాలు అసమర్థతతోటి ఉన్నాయి. ప్రభుత్వాలు ఎంతసేపు ఆ ఒకవైపు ఒకటేమో ప్రజల లోపల అవగాహన రాహిత్యం ఒకటి, ప్రభుత్వాల అసమర్థత ఒకటి, ఈ రెండు కూడా యాడ్ అయినాయి సార్ డెఫినెట్లీ. అయితే ప్రభుత్వాల అసమర్థత ఎట్లా అంటే వాళ్ళు చూసి చూడనట్టుగా పోవటము. తర్వాత ఏంటంటే ఈ అవినీతి అనేటటువంటిది పెంచి పెరిగిపోయింది సార్ ఆఫీస్ లోపల. ఈ అవినీతి దాంతో మనకు ముఖ్యంగా ఆ అవినీతి మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ లోపల అవినీతి ఒకటి, ప్రజల లోపల ఏదో ముందు చూపు లేకపోవటం, అవి ఏమైంది లేదు నేను ఒక్కనే కట్టుకుంటున్నాను అన్నటువంటి ఒకటి అభిప్రాయం. అంటే 100% లో డెఫినెట్లీ 50% ప్రజల యొక్క అవగాహన రాహిత్యం ఉంది సార్. ప్రభుత్వాల అసమర్థత అంతకంటే ఎక్కువ ఉంది సార్. ఇది నా యొక్క అభిప్రాయం సార్. థ్యాంక్ యూ అండి. మరి వరదల్ని నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వాల పరి నుంచి రావాలా లేదా ప్రజల పరి నుంచి ఆ, రావాలి రావాల్సిందంటారు? సార్ ప్రభుత్వ ప్రభుత్వాలు డెఫినెట్లీ ఇప్పటికిప్పుడు మనం మార్పు ఏదో ఉన్న పలంగా మనం రాడికల్ గా చేయడానికి అవకాశం లేకుండా ఉంది సార్. ఎందుకంటే మనం సరిదిద్దుకోలేనటువంటి తప్పు వరకు సార్ సిచ్యువేషన్ ఎట్లా అయిందంటే మనం వెనక్కడికి వేసేటటువంటి సిచ్యువేషన్ లేదు ఇప్పుడు. ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా మేధావులు కూర్చొని ఏ విధంగా ప్రజెంట్ ఇప్పుడు చేయగలుగుతాము, ఏ విధంగా దాని గురించి బాగా లోతుగా అధ్యయనం చేసి ఇన్ ఫ్యూచర్ రాకుండా చేయవలసిన అవసరం ఉంది. డెఫినెట్లీ గవర్నమెంట్ ప్రజల లోపల ప్రజల లోపల 100% ఇప్పుడు వచ్చింది. డెఫినెట్లీ ఇప్పుడు పబ్లిక్ కూడా అవేర్నెస్ బాగా పెరిగింది. డెఫినెట్లీ పబ్లిక్ కూడా సహకరిస్తారు. గవర్నమెంట్ కూడా స్ట్రింజెంట్ స్టెప్స్ తీసుకోవాలి. ఈ రెండు మనము కంబైన్డ్ గా ఎఫర్ట్ చేసినప్పుడు మాత్రమే దీన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది సార్. యా ఓకే అండి. యా విశ్వనాథ్ గారు మీరు
ఆ, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు? హలో విశ్వనాథ్ గారు. హాయ్ రేణుశ్రీ గారు. అయితే ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి హైదరాబాద్ లో వరదల కారణాలు ఎవరు, ప్రభుత్వ అసమర్థత లేదా ప్రజల అవగాహన రాహిత్యమా? మీరేం చెప్పదలుచుకున్నారు రేణుశ్రీ గారు? యా, తిరుమలరావు గారు, మీరేం చెప్పదలుచుకున్నారండి? హాయ్ అండి తిరుమలరావు గారు. హలో. యా, విశ్వనాథ్ గారు, ఆ, మీరేదైనా చెప్తారా అండి? మహేష్ గారు. అందరికి నమస్కారం అండి. సో ఈ రోజు మనం హైదరాబాద్ లో వరదలు, ప్రభుత్వాల అసమర్థత, ప్రజల అవగాహన రహితమా అంటే, ముఖ్యంగా చెప్పాలంటే ప్రజల అసలు ప్రజలకు అవగాహన కల్పించడంలో వెనుకబడిపోయింది ప్రభుత్వమే. మంది యాక్టివిస్టులు ముందుకు వచ్చి హైదరాబాద్ లో వరదలు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆ, కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాలకు సలహాలు ఇస్తున్నా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అన్ని వాళ్ళకే తెలుసు అన్నట్టుగా వారి అసమర్థతతోనే అసలు ఉన్నటువంటి చెరువులన్నింటినీ ఆక్రమించుకోవడం, ఒక లాంగ్ టర్మ్ విజన్ లేకుండా ఉండడం, మేము వచ్చింది కేవలం 5 సంవత్సరాలకే, నెక్స్ట్ జనరేషన్ తో మాకేం సంబంధం అన్నట్టు ప్రవర్తిస్తున్నటువంటి ధోరణి మనం చూస్తా ఉన్నాం. సో దాని కారణంగానే ఓ వర్షం పడ్డప్పుడల్లా ఆ రోడ్లపై మోకాళ్ళలో నీళ్లు కావచ్చు, 2020 సంబంధించినటువంటి బీభత్సమైనటువంటి వరదలు కావచ్చు. అదే కారణం, గత ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఒక ముందస్తు ప్రణాళికతోని అసలు పట్టణీకరణ అంటే ఎలా ఉండాలి, పట్టణీకరణలో ఏమేమి భాగమై ఉంటాయి, పట్టణీకరణ అంటే కేవలం బిల్డింగ్లు వచ్చేసి మనం మెట్రోలు కట్టేసుకుంటే అది కాదు కదా పట్టణీకరణ అంటే. పట్టణీకరణ అంటే ఉన్నటువంటి పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఆ పర్యావరణం మన పైన ముసగొట్టకుండా ఉండాలంటే ప్రజలు ఎలాంటి ఆ, ఒక స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నగరంలో చెట్లన్నీ కొట్టేసి బిల్డింగ్లు నిర్మించేసుకుంటున్నాం. మనకి ఇప్పుడు హీట్ వేవ్ అనేది వస్తా ఉంది, ఎక్కడికక్కడ వేడి అంతా పెరిగిపోతా ఉంది. దీనికి గల కారణం ఏంటంటే సరైనటువంటి నగరంలో సరైన చెట్లు లేకపోవడం, అంటే అడిక్విట్ గా వచ్చేటటువంటి వేడిని చెట్లు, మొక్కలు కావచ్చు, ఈ పార్కులు కావచ్చు, చెట్లు కావచ్చు, వాటిని రిసీవ్ చేసుకోలేకపోతా ఉన్నాయి. దీనికి ఇలాంటి కారణాలే, చిన్న చిన్న కారణాలే ఒక రకంగా రాబోయే కాలంలో ఒక రకంగా పెద్ద విధ్వంసానికి దారి తీస్తాయి. దాంట్లో ఒక విధ్వంసమే ఈ హైదరాబాద్ లో మనకు 2020 జరిగినటువంటి వరదలు. ఇక ప్రతి వర్షాకాలంలో హైదరాబాద్ ఏదో ఒక ప్రాంతం మునిగిపోతా ఉంది. మరి ముందస్తు ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణం. ప్రభుత్వాలు ఎంత అసమర్థతతో ఉన్నాయంటే అవి అసలు ప్రజల్ని కాపాడుకోలేని సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయే ప్రభుత్వాల ఫస్ట్ ప్రయారిటీ మనుషుల్ని కాపాడుకోవడమే ఉండాలి. కానీ అది వాళ్ళు వదిలేశారని చెప్పేసి నాకు అనిపిస్తా ఉన్నది. రెండు ప్రజల అసమర్థతే కారణం. ప్రజలకు అవగాహన లేకపోవడం అంటే ప్రజలకి మనల్ని కాపాడుకుంటారనే కదా ప్రభుత్వాలు మనం ఎన్నుకునేది. మనకంటే ఒక ప్లాన్ ఇవ్వడం కోసం కదా మనం ప్రభుత్వాలను ఎన్నుకునేది. మన ప్రాణాలని కాపాడాలి, మనకు స్ట్రాటజీని అందించాలి, ఒక సిస్టమ్ లో మనల్ని ముడ్చాలని చెప్పేసి కదా ప్రభుత్వాన్ని మనం ఎన్నుకునేది, మన ప్రాణానికి రక్షణ అని చెప్పి. ప్రభుత్వాలే అసమర్థతో పనిచేస్తా ఉంటే ఇక ప్రజలకి ఎలా అవగాహన వస్తుంది అని చెప్పేసి మనం ఒక ప్రశ్నగా భావించవచ్చు. ఇదే నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. యా, అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ కూడా ఇన్ని రోజులు ఆ, చాలా ఏళ్ళుగా చూస్తుంది కాబట్టి జిహెచ్ఎంసీ కొన్ని నామ్స్ తీసుకొచ్చింది, లైక్ డ్వెల్లింగ్ యూనిట్స్ అని,
కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్స్పాన్షన్స్ కానీ కన్స్ట్రక్షన్ లిమిటేషన్స్ కానీ, సో ఇవన్నీ ప్రజలే తప్పుకుంటున్నారు. ఆ, అంటే ప్లాన్ లిమిట్స్ కన్నా ఎక్కువ ఆ, ప్రజలు ఎక్స్పాండ్ చేస్తున్నారు. సో దానివల్ల డ్వెల్లింగ్ యూనిట్స్ తోటి ఇబ్బంది అవుతుంది. ఫర్ సపోజ్ G+1 కనుక గవర్నమెంట్ ఒక ఏరియాలో పర్మిషన్ ఇస్తే వీళ్ళు ఎలాగైనా పర్మిషన్స్ తీసుకొని ప్లస్ ఇంకో ఎక్స్ట్రా ఫ్లోర్ ఇలా ఇలా ప్రతి ఒక్కరు ఇలా ఎక్స్ట్రా ఫ్లోర్లు చేసుకోవడం వల్ల డ్వెల్లింగ్ యూనిట్స్ తోటి ప్రాబ్లం అయిపోతుంది ఆ, అని కొందరు అంటున్నారు. అంటే ఇక్కడ ప్రజలకు తెలిసి కూడా చేస్తున్నారని అంటున్నారు. దీనిపై మీరేమంటారు? హాయ్ శ్రీకాంత్ గారు. అంటే చట్టాలు ఉన్నాయండి, మరి ఆ చట్టాలు ఎంతవరకు అమలు అవుతున్నాయని చెప్పేసి అది ఎవరు పర్యవేక్షించాలి? ప్రభుత్వమే కదా పర్యవేక్షించాల్సింది. ఆ ప్రభుత్వాలే అసమర్థతో ఉన్నప్పుడు ఆ చట్టాలు అమలు అవ్వకుండానే పోతాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉంది, జిహెచ్ఎంసీకి చాలా నామ్స్ ఉన్నాయి. జిహెచ్ఎంసీ హైదరాబాద్ లో ఇటుక పేర్చాలంటే జిహెచ్ఎంసీ పర్మిషన్ కావాలి. కానీ ఇప్పుడు చెరువులు మాయమైపోతా ఉన్నాయి. ఆ చెరువులు మాయమైపోవడం వల్లే కదా మనకి ఇప్పుడు ఆ వర్షపు నీరు వెళ్ళడానికి ఒక దారట్లు లేకపోవడం వల్ల ఇవి మన ఇళ్లలోకి రావడానికి గల కారణం. నిజంగానే జిహెచ్ఎంసీ సమర్థతతో పనిచేస్తా ఉంటే వరదలు రావు కదండి. అక్కడే విఫలమైపోతా ఉన్నది ఈ రాజ్యాంగబద్ధ సంస్థలు కావచ్చు. జిహెచ్ఎంసీ అనేది మున్సిపల్ బాడీ, కాన్స్టిట్యూషన్ బాడీ. అలాంటప్పుడు ఇవి ఒక రకంగా వాటి కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్ ని పాటించకపోగా వీళ్ళు రాజకీయ నాయకులు కొమ్ము కాయడము, వాళ్ళకి ఆ రియల్ ఎస్టేట్ దందాల్లో వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం, ఈ చెరువులన్నీ ఆక్రమించుకోవడం, ఇవే పనులు చేస్తున్నారు తప్ప సామాన్య ప్రజల్ని ఎలా పరీక్షించాలి? ఒక డిసాస్టర్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? వచ్చిన తర్వాత కాదు, ముందు ఏం చేయాలి రాకుండా? ప్రివెన్షన్ మన ఫస్ట్ ప్రయారిటీ. ప్రజల ప్రాణాలు 50 ప్రాణాలు పోయిన తర్వాత మేము ఒక మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేస్తున్నాం అనేది అది ఎంత అసమర్థత అంటే కరెక్ట్ కాదు అది. ముందే మనకు ఒక ప్లాన్ ఉండాలి. ఒక మంచి ప్రాణం పోకుండా ఉండాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ, వాట్ ఈస్ అవర్ స్ట్రాటజీ, మనం ఎలా డిసాస్టర్ ఎలా ప్రివెంట్ చేయాలని చెప్పేసి ముందే ఒక ప్రణాళిక ఉండాలి. ఈ సంస్థలన్నీ విఫలమైపోతున్నాయి కాబట్టి ఇప్పుడు మనకు కొత్త సంస్థను తీసుకొచ్చిన ప్రభుత్వం యాక్టివ్గా వర్క్ చేయాలని చెప్పేసి అది సార్. అంటే అర్బన్ ప్లానింగ్ లేకపోవడం వల్లనే ఇవన్నీ కారణాలు అవుతున్నాయని అంటారు, అంతేనా? సో దీనిపై మీరు ఇంకెవరైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? వేణుగోపాల్ గారు కానీ Yes, శ్రీకాంత్ గారు. yes, చెప్పండి. sir. Thank you so much for giving opportunity, sir. చెప్పండి వేణుగోపాల్ గారు. అయితే ప్రభుత్వాల అసమర్థత, ప్రజల అవగాహన రాహిత్యం. సార్, ఆర్ యూ క్లారిటీ మై వాయిస్? వినిపిస్తుందండి. వీడియో వేణుగోపాల్ గారు వీడియో కూడా ఆన్ చేయండి. వీడియో ఆన్ చేసుకోగలుగుతారా? Yeah, I will do, sir. First, listen my statement. 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ప్రజలకు అవగాహన అనేది కల్పించడంలో ప్రభుత్వాలు చాలా 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 నిర్లక్ష్యతతోని ఉన్నాయి అని నా భావన. ఎందుకంటే ప్రజలు నేటికి కూడా ఒక అన్సివిలైజేషన్, అంటే అసలు ఒక నగరాన్ని, తన ఇల్లును, తన కాలనీని, తన వాడను పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటటువంటి అవేర్నెస్ ప్రోగ్రాంలే ప్రభుత్వాలు కల్పించలేదు. ఎందుకంటే ఇప్పుడు నీ ఏరియాలో ఒక మురికి నాలా పోతుంటే దాన్ని శుభ్రం చేసుకోవాలనే అవేర్నెస్ ఉంటే ఉండని అనే ఒక నెగ్లిజెన్స్ ఉంది ప్రజలలో. తర్వాత ఈ మహానగరం హైదరాబాదు ప్రపంచంలో ఒక గొప్ప దక్కన్ పీఠభూమి. దీనికి ప్రపంచ దేశాల నుంచి ఎంతో మంది టూరిస్టులు వస్తారు, వివిధ దేశాల నుంచి. ఇది చాలా బాగుంటేనే కదా అందరు విజిట్ చేస్తారు. నాలాలేమటి, గుడిసెలు, బొడిసెలు, కబ్జాలు, ఇష్టం వచ్చినటువంటి వ్యర్థాలు, ఇంత గలీజులో ఉంటే ప్రపంచ దేశాలు, ప్రపంచ సిటిజన్స్ ఇక్కడ వచ్చినప్పుడు అరే ఈ ప్రభుత్వాల మీద నెగిటివిటీ ఉంటుందండి, పాలకుల మీద నెగిటివిటీ ఉంటుంది. దే ఆర్ అన్సివిలైజ్డ్ పీపుల్. అదంతా అన్సివిలైజ్డ్ అనుకునేటటువంటి ఒక నెగిటివ్ మార్క్స్ మన మీద ఉంటాయి.
సో ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని నెగిటివ్స్ రావచ్చు, కొన్ని పాజిటివ్ రావచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, నెక్స్ట్ ప్రభుత్వం మనం ఉండమో తర్వాత విషయం. కానీ దే ఆర్ డూయింగ్ రైట్. ఇవాళ నగర సుందరీకరణ గురించి అన్ని రోడ్లలో వర్క్ స్టార్ట్ అయిపోయినాయి. ఈ నగరాన్ని ప్రపంచ వేదిక మీద గొప్పగా చూపించాలనేది నేటి ప్రభుత్వం, నాడు ప్రభుత్వం చేయాలని ఆశపడుతున్నది. దానికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి. ప్రజలు దాన్ని స్వాగతించాలా. మనం డెవలప్మెంట్ను అడ్డుకోవద్దు, డెవలప్మెంట్ స్వాగతించాలండి. అందమైన హిమాయత్ సాగరు, గండిపేటు, ఇంత చక్కని సరస్సులు ఉన్నాయి, మంచినీటి సరస్సులు, అవన్నీ పొల్యూషన్ చేశారు. చెరువులన్నీ కబ్జాలైనాయి. ఇప్పుడు ఇవాళ చేస్తున్నటువంటి యాక్షన్ వలన హలో హలో సార్, ఆర్ యూ లిజనింగ్? యా, వింటున్నా, చెప్పండి. ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని 50 సంవత్సరాలు ఈ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఎస్, అవేర్నెస్ అలర్ట్ అయిపోయారు. ఎస్, నెక్స్ట్ FTL చూసుకొని కొనుక్కోవాలా, చెరువులలో ఉన్నది కొనుక్కోవద్దు, రోడ్డు వైపు ఉన్నది కొనుక్కోవద్దు, ప్రభుత్వ జాగాల్లో మనం ఇల్లు కొనుక్కోవద్దు, చాలా జాగ్రత్తగా అవేర్నెస్ తో కొనుక్కోవాలనేటటువంటిది ఏర్పడ్డది. కొంతమంది పీపుల్ కు నష్టం జరుగుతుంది. మెజారిటీ పీపుల్ ఏమైంది, అవేర్నెస్ వచ్చేసారు. ఎస్, మనం ఏదైనా ప్రాపర్టీ పర్చేస్ చేసేటప్పుడు వీ షుడ్ ఎంక్వైర్ ప్రాపర్లీ. ఈజ్ దిస్ LTF, ఈజ్ దిస్ గవర్నమెంట్ ల్యాండ్, ఈజ్ దిస్ ఇనామ్ ల్యాండ్, ఇంకోటి XYZ, ఎవ్రీథింగ్ అలర్ట్ అయిపోయింది ప్రజలంతా. రోడ్లు కబ్జా చేయొద్దు, రోడ్ల మీద ఇష్టానుసారంగా షాపులు పెట్టొద్దు, మురికిలు చేయొద్దు, ఇవంతా ఒక అవేర్నెస్. సరే, కొంత అలర్ట్ చేసిండు, ఇప్పుడు కొంత ఆపడం జరిగింది హైడ్రాను తాత్కాలికంగా. కానీ ఈ నగరాన్ని, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని శుభ్రం చేసుకోవాలా, ఈ నగరాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలా అని ప్రజలలో ఒక అవేర్నెస్ ను కల్పించిందని నా భావన. ఇప్పుడు నేడు ఉన్న ప్రభుత్వం, సరే ప్రభుత్వం మళ్ళా నేను నెక్స్ట్ వస్తానా రానా, నాకు 5 ఏళ్ళు ఇచ్చిన ప్రజల అవకాశం, 5 ఏళ్లలో నా మైండ్ లో ఉన్నది నేను చేసి చూపిస్తా అని అనుకుంటున్నారు. మేబీ మనం దాన్ని స్వాగతించాలా అని నా అభిప్రాయం బాస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే ఐ విల్ టేక్ ఆఫ్టర్ 1 minute. థ్యాంక్ యూ సో మచ్. యా, మైసెల్ఫ్ వేణుగోపాల్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ హైకోర్టు. యా, థ్యాంక్ యూ అండి వేణుగోపాల్ గారు, నిజంగా చాలా బాగా చెప్పారు. అయితే ఇప్పుడు ప్రభుత్వాలు అవగాహన ఎంత మేరకు కల్పించాలి అంటే, GHMC ఆల్రెడీ వాళ్ళ నామ్స్ లో కొన్ని చెప్తున్నారు. సెప్టిక్ ట్యాంక్స్ మ్యాండేటరీగా ఉండాలి, రైన్ వాటర్ పిట్స్ మ్యాండేటరీగా ఉండాలి, కానీ ప్రజలే పాటించట్లేదు అని అంటున్నారు. అంటే ప్రజలే కావాలని చేస్తున్నారు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? మన ఆఫీస్ కాడికి రావు. యా, యా, హాయ్ మృత్యుంజయ్ గారు, హాయ్ నరేందర్ గారు, హాయ్ శ్రీకాంత్ గారు, మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారు? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. మృత్యుంజయ్ గారు, మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఆల్రెడీ GHMC కూడా, గవర్నమెంట్ కూడా కొంచెం స్టెప్ తీసుకొని సెప్టిక్ ట్యాంక్స్ మ్యాండేటరీగా పెట్టాలి, లేదా రైన్ వాటర్ పిట్స్ అనేది మ్యాండేటరీగా పెట్టాలి అని చెప్తున్నారు. కానీ ప్రజలే నిర్లక్ష్యానికి పోయి అవి పాటించట్లేదని మున్సిపల్ ఆఫీసర్స్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? మృత్యుంజయ్ గారు, మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? నేను నేను వేణుగోపాల్ గారికి ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటాను సార్. హలో వేణుగోపాల్ గారు. ఎస్ సార్, ప్లీజ్. సార్, నా ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అనేది మూసీ సుందరీకరణ లేదా పునరుద్ధరణ అనే దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది మీరు అన్నట్టుగా. ఈ మూసీ సుందరీకరణ మరియు పునరుద్ధరణ అనేది ఎంత మేరకు హైదరాబాద్ ను వరద రహితంగా చేసేందుకు ఎంత మేరకు ఉపయోగపడుతుందని అనుకుంటా ఉన్నారు? మీ అభిప్రాయం చెప్పగలరు? డైరెక్ట్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఈ హైదరాబాదుకు ఒక ప్రపంచ పటంలో దీనికి ఒక ఐకాన్ గుర్తింపు ఉంది. దాన్ని గత పాలకులు దీని నిర్లక్ష్యానికి గురి చేసిరు అనేది నా భావన. సో దట్ ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది నేటి పాలకుల
దీన్ని ఏ విధంగానైనా ఈ మూసిని, ఒకప్పుడు తాగునీరు ఉన్నటువంటి మూసిని ఇవాళ ఈ విధమైన దుర్భర స్థితికి తెచ్చిర్రు. గుడిసెలు, రేకుల షెడ్లు, అడ్డంగా ఎవరికి దొరికినంత వాళ్ళు 50, 100, 150, 200 ఆక్యుపెన్సీ తీసుకొని అడ్డదిడ్డంగా తయారు చేసిర్రు. వాస్తవంగా చూస్తుంటే చాలా కంపరం వేస్తుంటది యాజ్ ఏ ఎడ్యుకేషన్ పర్సన్ గా. ఇప్పుడు దాన్ని, ఆ కాలువను శుభ్రం చేస్తున్నప్పుడు మనం స్వాగతించాలనేది నా అభిప్రాయము. సో దానివల్ల ఏమి ప్రయోజనాలు కలుగుతాయని మీరు అనుకుంటున్నారంటే, అనుకోవచ్చు. డెఫినెట్ గా మనము మన ఇంటి పక్కల ఉన్న మురికి కాలువ సుగంధాల వల్ల, దుర్గంధాల వల్ల మన హెల్త్ ఇన్ఎఫెక్ట్ అవుతుంది. ఇది మహానగరం గురించి ఆలోచించినప్పుడు ప్రపంచ పర్యాటకులు ఈ హైదరాబాదు నగరాన్ని ఒకవేళ దర్శించినప్పుడు, ఇది ఇంత చెత్తగా ఉంది, ఈ ఈ పాలకులే చెత్త, ఈ ప్రజలే చెత్త అనేటటువంటి ఒక నెగిటివ్ మార్క్స్ తోని మనకున్నటువంటి మన 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 పట్ల ఎంత బ్యాడ్ రిమార్క్ ఉంటుంది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మనము మన ఇల్లు, మన పిల్లలే ఆలోచిస్తున్నాం. మన సమాజాన్ని కూడా పరిరక్షించుకోవాలా, మన పరిసరాలను శుభ్రంగా పెట్టుకోవాలా, మన పట్టణాలను శుభ్రంగా తీర్చిదిద్దుకోవాలా. ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు, ఈ నగరం బాగుంటేనే, అందంగా ఉంటేనే ఇక్కడ వచ్చి వాళ్ళు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటది. ఈ నగరమే సరిగా లేకపోతే హైదరాబాద్, వాట్ ఈస్ ద హైదరాబాద్? నిజాం స్టేట్ is a డెక్కన్ పీఠభూమి, ద ఎన్విరాన్మెంటల్లీ is a గుడ్ సిటీ. హౌ కెన్ ఐ ఇన్వెస్ట్? ఇక్కడ ప్రజలకు అవేర్నెస్ లేదు, ఒక డిసిప్లిన్ లేదు. ఫస్ట్ వాడు ఏం చూస్తాడు? ఎన్విరాన్మెంట్ చూస్తాడు. ఎన్విరాన్మెంట్ బాగుంటే ఇల్లుని చూసి ఇల్లాలను చూడాలన్నట్టు, నగరాన్ని చూడంగానే అందంగా కనిపించింది అనుకో, తెలంగాణ రాష్ట్రం అంటేనే హైదరాబాదు, హైదరాబాద్ అంటేనే తెలంగాణ రాష్ట్రం. హైదరాబాద్ బాగుంటేనే ఇమీడియట్ గా మన ఎఫెక్ట్ ఏమనిపిస్తుంది? ఎస్, ఐ కెన్ ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ బికాస్ ఆఫ్, అరే వాళ్ళు చాలా ఎక్సలెంట్ అండి, ప్రజలు ఒక దగ్గర చెత్త లేదు, ఒక దగ్గర చాలా నీట్గా ఉంది, అద్భుతంగా ఉంది అని వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు. కాబట్టి మనం మన 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 ఇల్లు బాగుంటేనే మన ఇంటికి ఒకడు పిల్లనీయడానికి వస్తాడు. అట్లనే మన హైదరాబాద్ బాగుంటేనే ఐకాన్, తెలంగాణ స్టేట్ తెలంగాణలో ఐకాన్ సిటీ కాబట్టి ఇది బాగుంటేనే డెఫినెట్ గా మనకు పెట్టుబడులు వస్తాయనేది నా యొక్క అభిప్రాయం బాస్. ఎస్ సార్, మీరు హలో, చెప్పింది ఆర్ యూ 100%. సాటిస్ఫైడ్ మై యువర్ క్వశ్చన్ కు నేను ఆన్సర్ ఇచ్చిందానికి సాటిస్ఫైడా కాదా? లేదంటే మీరు కరెక్ట్ గా నన్ను ప్రాపర్ గా మీరు క్వశ్చన్ అడిగితే ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ క్వశ్చన్, దెన్ ఐ విల్ గివ్ యూ ప్రాపర్ ఆన్సర్. మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. మనకి 100% 100% పెట్టుబడులు రావాలంటే హైదరాబాద్ ముఖ్యంగా బేస్. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సార్, ఈ మూసీ సుందరీకరణ అనేది చేస్తే మనకి హైదరాబాద్ లో వరదలు నివారణ జరిగినట్టేనా? అంటే ఇంకా ఏం చేయాలి ప్రభుత్వం అనేది? మూసీ సుందరీకరణ కాకుండా ఇంకా ఏం చేయాలి ప్రభుత్వం వరదల్ని నివారించాలంటే, హైదరాబాద్ లో రాకుండా ఉండాలంటే? ఎస్, వరదలు, ఇప్పుడు వరదలు ఎలా వస్తాయి చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. వరదలు ప్రకృతి వైపరీత్యాలు అవి. వరదలు ఎప్పుడు వస్తాయి, పిడుగులు ఎప్పుడు పడతాయి, మన చేతుల్లో లేదు. సో అది క్లైమేట్ రీత్యా వాటిని అనుకూలంగా మనము ఆ యొక్క ప్యాసేజెస్, వరదలు వచ్చినప్పుడు ప్యాసేజెస్ లేకుండా మొత్తం చెరువులన్నీ, నాలాలన్నీ కబ్జా చేసి, వెంచర్స్ వేసి ఇల్లులు కట్టేసరికి ఆ వాటర్ ఫ్లడ్ ఎక్కడ పోవాలో అర్థం కాని పరిస్థితి. దానికి కరైనటువంటి ప్యాసేజెస్ ఉంటే డెఫినెట్ గా ఇవాళ ఆ ఫ్లడ్స్, ఆ వరద బాధితుల ఆ విధానంలో మనం ఉండవు. హైదరాబాదు ఇవాళ చాలా బెస్ట్ ఉంది. మీరు చూడండి, ఇవాళ కొన్ని ప్రాంతాలలో, కొన్ని ప్రాంతాలలో మీరు ఆంధ్రాలో చూడండి, ఇవాళ 10 రోజులైనా కూడా ఇల్లులు, కార్లు, వాహనాలు మొత్తం వాటర్ లోనే ఉన్న పరిస్థితి ఉంది. హైదరాబాదు చాలా అదృష్టం చేసుకుంది. సో ఇప్పుడు మనం గనక ఈ విధమైనటువంటి ప్రణాళికలు చేసుకోకపోతే భవిష్యత్తు తరాలకు ఇక్కడ భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈ వరదల వల్ల ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని కాపాడుకోవాలంటే డెఫినెట్ గా ఇప్పుడు నాడున్న ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే జాగ్రత్త చర్యలు ఉన్నాయో, కొందరికి నష్టం జరుగుండొచ్చు గాక, మెజారిటీ పీపుల్ ఫర్దర్ ఫ్యూచర్ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి దాన్ని వలన డెఫినెట్ గా ప్రజలు లబ్ధి పొందే అవకాశము ఉంది. ఒక ముసలాయన అనుకుంటాడు, నేను విత్తుతున్నటువంటి విత్తనాలు నేను తినకపోవచ్చు గాక, కానీ భవిష్యత్తు తరాలు, నా మనవన్లు మనవరాళ్ళు తిని ఎంజాయ్ చేస్తారు.
అలాగే నేడు చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో అది 100% మంచి కార్యక్రమం అనేది నా అభిప్రాయం బాస్. థ్యాంక్ యూ అండి వేణుగోపాల్ గారు. థ్యాంక్ యూ సార్. ప్రజలకు నిజంగానే రైన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి కానీ లేదా చెరువుల నదుల యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన లేదంటారా? ఆ ఆ అవగాహన లేకపోవడం వల్లనే ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ కానీ ఈ కబ్జాలు అనేవి జరుగుతున్నాయా? దీనిపై మీరేమంటారు? రేణుకా గారు. అవేర్నెస్ లేదండి, డెఫినెట్ గా అవేర్నెస్ లేదు. ఇప్పుడు మీరు నాగోల్ ప్రాంతం అంతా లోతట్టు ప్రాంతం, కొత్తపేట నుంచి మీరు చూడండి, మొన్న నేను లాస్ట్ రెయిన్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్తే మొత్తము అసలు ఎట్లంటే భయంకరంగా వాటర్ ఇట్లా ఫ్లడ్ అయిపోతుంది. అదే గనక ఒకప్పుడు అక్కడ నాలా ఉండేది, ఆ నాలా యాజ్ ఇట్ ఈస్ గా ఉంటే ఇవాళ ఆ పరిస్థితి ఉండేది కాదు. అది అంటే ఎక్కడ పోవాలో అర్థం కాని పరిస్థితికి వాటర్ ఫ్లడ్ ఎక్కడ పోవాలో అంటే నీకు అవకాశం ఉంటే, ఇప్పుడు మనమే చూడు, ఒక వెహికల్ వేసుకొని డెడ్ ఎండ్ ఉందనుకో, మళ్ళీ రివర్స్ అయ్యి ఇంకో దగ్గర తీసుకుంటాం అవకాశాన్ని. ఇప్పుడు మనకు మెచ్యూరిటీ ఉన్నోడే గంత ఆలోచిస్తే వాటరు దానికి ఏం తెలుసు? ఈ ప్రాణం ఉంది, ఈడ ఇల్లు ఉంది, ఈడ చిన్న పాప ఉంది, పెద్ద పాప ఉంది అని దానికి ఏం తెలుసు? ఎవరైనా ఆల్ ఆర్ ఈక్వల్. సమాజం ప్రకృతి వైపరీత్యాల వద్ద ప్రాణ నష్టం జరిగే ప్రమాదం చాలా ఉంది. దాని మీద అవేర్నెస్ ఇప్పుడు చేసే కార్యక్రమాల వల్ల డెఫినెట్ గా ప్రభుత్వం తీసుకుంటున్న ఆలోచన వల్ల డెఫినెట్ గా పబ్లిక్ అలర్ట్ అయ్యారు. ఎస్, కరెక్టే. ప్రపంచం దేశాలలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు నగరాలు మునిగిపోతున్నాయి, ప్రాణ నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న పని చాలా గొప్పగా ఉంది. అప్పుడు ఏదో వాడెవడో వేసిన వెంచరు, వాడు కకృతికి ఒక ప్యాసేజ్, ఒక్కటే ఇల్లు వరుస వదిలి అటుపక్క ఇల్లు ఇటుపక్క ఇల్లు కట్టి వదిలేసి మధ్యలో నాలాగు ప్యాసేజ్ ఇచ్చుంటే ఇవాళ ప్రపంచ దేశాల్లో రివర్స్ పక్కనంగా ఎట్లయితే ఇల్లులు మార్కెట్లు ఉన్నాయో అంత చక్కగా ఉండేదండి. ఈ కకృతి వల్లనే ఇవాళ మొత్తం వాటర్ ఎక్కడ వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఇప్పటికైనా మనము ఈ యొక్క అవేర్నెస్ తోని అలర్ట్ కాకపోతే భవిష్యత్తులో చాలా మహానగరం ఇంకా విస్తరిస్తుంది. ఇలా కోటి జనాభా రేపు 1,50,00,000 అవుతుంది. రేపు 1,50,00,000 నుంచి 2 కోట్లు అవుతుంది. అప్పుడు ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వాతావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల కానీ చాలా ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రజలు అలర్ట్ అయ్యారు, అవేకన్ అవుతుర్రు. డెఫినెట్ గా భవిష్యత్తులో ఇల్లు కొనాలన్నా కూడా చెరువులు, గుంటలు, వాగులు, వంకలు అన్ని చూసుకొని కొంటారు. మీరు అంటున్నారు హార్వెస్టింగ్ అనేది ఇస్ ద మంచి సబ్జెక్ట్, గుడ్ సబ్జెక్ట్, అవేర్నెస్. ఎందుకంటే నీటి యొక్క కొరత కూడా ఏర్పడుతుంది ఒక్కొక్కసారి. ఇందిరాగాంధీ పీరియడ్ లో వర్షాలు పడకపోతే, చెట్లు లేకపోతే సర్కార్ చెట్లు అంటారు తెలంగాణలో, హెలికాప్టర్ లో ఇలా విత్తనాలు జల్లారు. ఎందుకు? వర్షాధారం లేక, పంటలు పండక, బోర్లు అనేవి ఇప్పుడు 20-30 సంవత్సరాల నుంచి బోర్ సిస్టమ్ వచ్చింది. బోర్ కింద పంటలు వచ్చినాయి. మనకు ఒక 40 ఏళ్ల కింద పోయి చూస్తే బోర్లు అనేది లేదు. అప్పుడు వర్షాధార పంటలు లేకపోతే మనుషులు ఆకలితోని అల్లాడిపోయి ఆకలి చావులు చనిపోయారు. అంటే స్టార్వేషన్ డెత్స్ వచ్చినాయి. సో అలాంటప్పుడు గవర్నమెంట్ ఇనిషియేషన్ ఏంది? అరే, చెట్లు నరకడం వల్లనే వర్షాలు రావట్లేదు, వర్షాలు రాకపోవడం వల్ల పంటలు లేవు, పంటలు లేకపోవడం వల్ల ప్రజలు చచ్చిపోతున్నారు అనే ఉద్దేశంతో ఇందిరాగాంధీ ఆయామంలో ఇట్లా హెలికాప్టర్లో విత్తనాలు చల్లితే సర్కారు చెట్లు, ఇప్పుడు కూడా మన గ్రామాల్లో సర్కారు చెట్లు అంటారు, అవి ఒక్క చెట్టు ఉంటే చాలు 100 చెట్లు మొలుస్తాయి వర్షం పడితే. సో ఇవంతా ఎందుకు జరిగింది? ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. సో కాబట్టి ప్రజల్లో మనం నిత్యం ఎప్పుడు అవేర్నెస్, మనిషి బ్రతికున్నంత కాలం అవేర్నెస్ చేస్తూనే ఉండాలా. ఎవరు కూడా ఎమినెంట్ కాదు, పుట్టుకతో ఎవరు నాలెడ్జ్ పర్సన్ కాదు. ఎవ్రీథింగ్, మనం పెరుగుతున్న వాతావరణము, మన ఫ్రెండ్స్, మన నైబర్స్, మన కాలేజీ, మన స్కూలు, అన్ని చోట్ల మనం అవేర్నెస్ పొందుతుంటాం. కానీ నిజ జీవితంలో అవన్నీ మనం అప్లై చేయము, అన్ని మర్చిపోతుంటాం. కాబట్టి ప్రతిరోజు ప్రతి విషయంలో ప్రభుత్వాలు మేల్కొల్పాలా. వ్యాధుల పట్ల కానీ, ఫ్లడ్స్ పట్ల కానీ, వాతావరణం కానీ, పొల్యూషన్ పట్ల కానీ, లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ కానీ, హార్వెస్టింగ్ పట్ల ఎవ్రీథింగ్. తర్వాత రోడ్ల మీద ఇష్టానుసారంగా ఆర్టీఏ రూల్స్ వితౌట్ గైడెన్స్, వితౌట్ ప్రాపర్ ఒక ఎడ్యుకేషన్ లేకుండా లైసెన్స్ జారీ చేస్తాడు. వాడు అడ్డదిడ్డంగా పోతాడండి. మంచిగా పోయేటోడు కూడా వాని కారణం వల్ల మంచిగా చనిపోయేటట్టు చనిపోతాడు. ఆర్టీఏలో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ప్రాపర్ గా గైడెన్స్, అవసరమైతే 1 month వాని క్లాసెస్ పెట్టి అసలు 2 వీలర్ ఏ వైపున నడవాలా, కారు ఏ లైన్ లో నడవాలా, బస్సు ఏ లైన్ లో నడవాలా, మినిమం అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చి వాడికి లైసెన్స్ ఇష్యూ చేయాలా. వాడు నడిచే వాడికి కూడా అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టాలా.
అరే వాని తాత సుట్టమైనట్టు వాడు టూ వీలర్ తీసుకొని ఈ పక్కనంగా వస్తాడు, మెయిన్ ఫస్ట్ లైన్ లో వస్తాడు. నేను అబ్జర్వ్ చేసి చెప్తాను, వాట్ ఐఎమ్ అబ్జర్వ్ ఇన్ ద రోడ్ సెన్స్. అలాగే అనిపించిపో వేణుగోపాల్ గారు టాపిక్ డైవర్ట్ అయితే ప్రస్తుతం ఉన్న నాలాలు అంటే హైదరాబాద్ లో ఉన్న ప్రస్తుతం ఉన్న నాలాలు 12 సెంటీమీటర్ రైన్ ఫాల్ ని హోల్డ్ చేసేలాగా ఉన్నాయి. సో ఈ నాలాస్ అంటే అలానే ఉంచాలా, ఇంకా ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుందా? దీనిపై మీరేమంటారు? లైక్ మాధవ్ గారు, శ్రీకాంత్ గారు. యా, థ్యాంక్ యూ వేణు గారు. సరే అండి. యా, నరేందర్ గారు మీరేనా చెప్తారా? సో ప్రస్తుతం ఉన్న నాలాలు ఓన్లీ 12 సెంటీమీటర్ రైన్ ఫాల్ ని మాత్రమే హోల్డ్ చేసేలాగా ఉన్నాయి. సో అంతకన్నా హెవీ రైన్ ఫాల్ కనుక పడితే మళ్ళీ వరదలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నాలాలు ఇంక్రీజ్ అనేది చేయాల్సిన అవసరం ఉందా, లేదా ఇప్పుడున్న ఆ నాలాస్ ఉంటే సరిపోతుందా? ఎస్ షూర్ డెఫినెట్లీ. అంటే కంపల్సరీ ఏదైతే, ఎందుకంటే ఇప్పుడున్న ఏవైతే సిస్టమ్ ఉందో అది ఎప్పుడు నవాబులు ఉన్న కాలం నాటి నుంచి అది ఇంకా కంటిన్యూ జరుగుతూ ఉన్నాయి అనమాట. కొత్తగా డెవలప్మెంట్ చేసినవి ఏమో అంత కొత్తగా ఎక్కడ లేవు. సో మీరు అన్నట్టు అది ఎక్స్టెండ్ చేయడం కానీ లేక కొత్తగా డెవలప్మెంట్ చేయడం కానీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ జనాభా మీరు చూసుకున్నట్టయితే చూడడానికి రాష్ట్రం చాలా చిన్నదే, కానీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేట్స్ నుంచి ఇక్కడ ఇంపోర్ట్ కూడా అవుతున్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్రతి ఒక్కటి వనరుల వినియోగం కానీ ఏదైనా దాని అవసరాలు కానీ ప్రతిదీ ఇంపాక్ట్ అవుతా ఉంది. ఇట్లాంటి టైం లేదంటే గవర్నమెంట్ కంపల్సరీ, ఎందుకంటే ఇది ఇది ప్లేస్ మనకు హైదరాబాద్ మెయిన్ లైక్ మన స్టేట్ కి ఒక హార్ట్ లాగా. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు మెయిన్ రిసోర్సెస్ కానీ లైక్ ఈవెన్ మనకు కావాల్సిన ఫైనాన్షియల్ ఫండ్స్ కానీ ఇవన్నీ వచ్చేది ఇక్కడ నుంచి. కాబట్టి ఇప్పుడు ఇందాక ఎవరు అన్నారు కదా, మాధవ్ గారు సంథింగ్ వేణుగోపాల్ గారు. సో ఎలాగైతే డెవలప్మెంట్ చేస్తే వేరే కంపెనీస్ ఇక్కడ మనకు ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో, సో ఇవన్నీ ఉంటేనే కదా వాళ్ళు రావడానికి ఇంట్రెస్ట్ చూపించారు. దట్స్ వెరీ కరెక్ట్. సో నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, సో ఇవి చేయాల్సిందే. ఎందుకంటే ఎప్పుడో పాతకాలం నవాబులు చేసినవే ఉన్నాయి. ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా వీటిని కొత్తగా ఎస్టాబ్లిష్ చేసింది లేదు, డెవలప్మెంట్ చేసింది లేదు. యా సార్ హలో యా, చెప్పండి చెప్పండి మాధవ్ గారు. సార్, ఇప్పుడు ఉన్న నాళాలను ఎక్స్పాండ్ చేయాలా ఎక్స్పాండ్ చేయొద్దా అన్నటువంటిది ఏదైతే ఉందో అది టెక్నికల్ గా పాసిబుల్ అయ్యేటువంటి విషయం కాదు సార్. ఎందుకంటే నాళాల పక్కగా ఆల్రెడీ హ్యాబిటెంట్స్ ఉంటాయి కాబట్టి హ్యాబిటెంట్స్ ఉన్న వాటిని మనం డిస్టర్బ్ చేయటము అది, ఎందుకంటే చాలా మట్టుకు పేద ప్రజలు ఇక్కడ పేద ప్రజలు హ్యాబిటెంట్స్ గా ఉన్నారు సార్. ఎక్కడైతే డెఫినెట్లీ మనకు వేరెవర్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది నాలాస్ కెన్ బి డన్, బట్ wherever there are poor section, they must be given suitable accommodation. వాళ్ళకు సఫిషియంట్ అకామిడేషన్ కరెక్ట్. ఎందుకంటే అకామిడేషన్ ఒకటే క్వశ్చన్ కాదు సార్. అకామిడేషన్ అంటే ఇవ్వచ్చు, ఎక్కడంటే అక్కడ ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే దేర్ ప్రజెంట్ అకామిడేషన్ ఈజ్ లింక్డ్ విత్ ది ఇది లింక్డ్ విత్ ది ఎంప్లాయ్మెంట్ తో ఉన్నటువంటి ముడిపడి ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ అయ్యే ప్లేస్ లోపల మ్యాండేటరీగా ఆల్ రూల్స్ మస్ట్ బి ఫాలో. అంటే కొత్తగా ఉన్నటువంటి సిటీస్ కానీ, కొత్తగా ఉన్నటువంటి నిర్మాణాలు కానీ, కొత్తగా ఉన్నటువంటి కాలనీస్ కానీ అవన్నీ కూడా ముందు చూపుతోటి మీరు చెప్పినట్టుగా రెయిన్ హార్వెస్టింగ్ ఒకటి పాసిబుల్, ఇవన్నీ కూడా సుందరీకరణ విధంగా తర్వాత ఒక 100 సంవత్సరాల వరకు మనకు సూటబుల్ అయ్యే విధంగా ప్లాన్ చేసి కట్టాలి సార్. దట్ ఈస్ మై సజెషన్ సార్. థ్యాంక్ యూ అండి. సో అన్ప్లానెడ్ ఎక్స్పాన్షన్స్ అంటే జిహెచ్ఎంసీ నార్మ్స్ ప్రకారంగా ఒక ఏరియాకి డ్వెల్లింగ్ యూనిట్స్ ని కన్సిడర్ చేసుకొని నాలాస్ కడతారు. ఈ అన్ప్లానెడ్ ఎక్స్పాన్షన్స్ వల్ల పీపుల్ వల్ల గ్రీడ్ కానీ పర్సనల్ ఇంటెన్షన్స్ తో వల్ల డిస్క్రైబ్డ్ కన్స్ట్రక్షన్స్ కన్నా ఎక్కువ కన్స్ట్రక్షన్స్ చేయడం వల్లనే ఈ వరదలు వస్తున్నాయి అని అంటున్నారు. సో మీరేమంటారు? అంటే ఇక్కడ ప్రభుత్వాలు ప్రజల అవగాహన రాహిత్యం కనబడుతుందంటారా?
అయితే ఇప్పుడు మనకు ఇప్పుడు సార్ ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏంటంటే వీ హ్యావ్ లెర్న్డ్ లెసన్ రీసెంట్లీ వీ హ్యావ్ ఇప్పుడు మునుపు ఇప్పుడు ప్రజలు ఇప్పుడు ఇక్కడ టెక్నికల్ గా ఆలోచించినప్పుడు ఏమైతుంది సార్ ఇప్పుడు వాతావరణం లోపల పెను మార్పులు జరిగినాయి. వాతావరణం లోపల మార్పులు మనం మునుపెన్నడు కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి మార్పులు కొత్తగా వచ్చినాయి. అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం లోపల మార్పులు ఇంత అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తున్నాయి, అన్ఎక్స్పెక్టెడ్ గా వర్షాలు వస్తున్నాయి, అన్ఎక్స్పెక్టెడ్ టైంలో వస్తున్నాయి. కాబట్టి నోబడీ ఎక్స్పెక్టెడ్ దిస్ వరస్ట్ సిచ్యువేషన్. కాబట్టి ఇప్పుడు మనం గతం నుంచి పాఠాలు నేర్చుకొని ముందు మనము ప్లాన్ చేసుకుంటూ పోవాలి సార్. దట్ ఈస్ అది ఇప్పుడు అంటే దీంట్లో ఎవరు మిస్టేక్ అంటూ ప్రత్యేకంగా మిస్టేక్ కొంత ఉన్నది, కానీ 100% ఎవరు మిస్టేక్ లేదు సార్. కొంత మిస్టేక్ అటువైపు నుంచి ఉంది, కొంత మిస్టేక్ ఇటువైపు నుంచి ఉంది, కొంత మిస్టేక్ అవినీతి పరుల నుంచి ఉంది. సార్ ఒకటి ముఖ్యమైన విషయం మీకు విన్నవించుకోదలుచుకున్నాను సార్. సార్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అంటే రాజకీయ నాయకులు ప్లస్ అవినీతి పరులు ప్లస్ ప్రజలు ముగ్గురు కలిసి చేసినటువంటి పాపం ఇది సార్. ఇది ఫ్యూచర్ మనము ఇప్పుడు ప్రజెంట్ ఎంతవరకు ఎక్స్టెంట్ వరకు ఎంత మనము దాన్ని మెండ్ చేయగలుగుతాం, బాగు చేయగలుగుతామని ఆలోచించి ఎక్స్పర్ట్ నిపుణులు, ఇంజనీర్స్, మేధావులు అంతా కలిసి కూర్చొని మనం ఏ విధంగా కరెక్ట్ చేయగలుగుతాము, ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతాం అనేది రెండు ఆలోచనలు చేసుకొని మనం ముందటికి నడవాలి సార్. థ్యాంక్ యూ అండి మాధవరావు గారు. అయితే ఇప్పుడు ఎలాంటి ఆచరణలు చేయాలి అంటే ప్రజలకు ఇంకెలా అవగాహన కల్పించాలి, లేదా ప్రభుత్వాలు ఇంకెంత మెరుగ్గా పనిచేయాలి, ఈ కరప్షన్ ని కానీ ఇలాంటివి ఎలా నివారించవచ్చు అనేది మీరేమైనా చెప్పగలుగుతారా అండి? ఎవరైనా శ్రీకాంత్ గారు. కరప్షన్ చెప్పండి. శ్రీకాంత్ గారు మాట్లాడు. వారు మాట్లాడట్లేదు, మీరు చెప్పండి మాధవ్ గారు. సార్ ఇప్పుడు కరప్షన్ అనేటటువంటిది ఇప్పుడు స్ట్రింజెంట్ రూల్స్ అనేది డెఫినెట్లీ స్ట్రింజెంట్ రూల్స్ పోవాలి సార్. ఇప్పుడు కరప్షన్ చేస్తున్నారు, బయటకు వస్తున్నారు, కరప్షన్ చేస్తున్నారు, బయటకు వస్తున్నారు. కరప్షన్ అంటే ఇది పనిష్మెంట్స్ అనేటటువంటిది బాగా సివియర్ గా ఉండాలి. ఒకళ్ళు పనిష్మెంట్ చేస్తే మళ్ళీ ఇంకొకళ్ళు మళ్ళీ చేయటానికి భయపడేటట్టు విధంగా పనిష్మెంట్స్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు మనం పనిష్మెంట్స్ ఆపగలుగుతాం సార్. అయితే కొత్తగా గవర్నమెంట్ నాలాలకు 9 మీటర్స్ దూరంలో బఫర్ జోన్లు అనేది నియమించడం జరుగుతుంది. అయితే కొన్ని ఏరియాస్లలో మాత్రమే ఇది ఇంప్లిమెంట్ అయితే ఏమైనా ఎఫెక్టివ్ యూజెస్ ఉంటాయని అంటారా? అంటే డెఫినెట్లీ సార్. ఇప్పుడు రీసెంట్ గా నిన్నటి పేపర్ దాని ప్రకారం చూస్తే గవర్నమెంట్ బాగా పడుతుంది సార్. గవర్నమెంట్ మీద వచ్చేటటువంటి ఇన్కమ్ 20 to 30% పడిపోయింది సార్. ఎందుకు పడిపోయింది అంటే ప్రజల్లో ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, భయపడతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఎవరు కూడా ఇప్పుడు ప్రజెంట్ కొనాలనుకుంటే ఇవన్నీ చూసుకునే కొంటున్నారు. కాబట్టి ఇదే స్ట్రాటజీ, ఇదే టెంపో మెయింటైన్ అయితే డెఫినెట్లీ పబ్లిక్ డెఫినెట్లీ తగ్గుతుంది సార్. వాళ్ళు అన్ని వెరిఫికేషన్ చేసుకునే కొంటారు సార్. అయితే కొత్తగా వచ్చే వాటి కోసం అయితే ఇప్పుడు చర్యలు తీసుకోవచ్చు అంటారు. కానీ మరి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్నాయి అంటే ఎగ్జిస్టింగ్ లో ఉన్న ఇల్లు అన్ని కూడా అవి అన్ప్లానెడ్ గా కట్టారు కదా, వాటిని అంటే వాటి నుంచి వార్తారహితంగా ఎలా నివారించవచ్చు? ఇంకెవరైనా ఎవరైనా మాట్లాడచ్చు? రేణుశ్రీ గారు, శ్రీకాంత్ గారు, సురేందర్ గారు. సురేంద్ర గారు ఉన్నారు కదా, చెప్పండి సురేంద్ర గారు. హలో, వినపడుతుందా? వినిపిస్తుందండి. ఇప్పుడు మాధవరావు గారు అన్నట్టుగా అంటే ఈ ముందు చర్య మాధవరావు గారు ముందస్తు చర్యలు తీసుకోవాలి, ముందు జాగ్రత్తలు ఉండాలి ఇప్పటి నుంచి.
కొత్త కన్స్ట్రక్షన్స్ కోసం ఇలాంటి జరిగినప్పుడు చర్యలు తీసుకోవాలి అని అంటున్నారు. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి కదా, వాటిని ఎలా అంటే వాటి నుంచి ఎలా వరదల్ని నివారించవచ్చు, మళ్ళీ ఎలాంటి ప్లాన్స్ చేయొచ్చు, మీకేమైనా ఆలోచనలు ఉన్నాయండి? చెప్పండి చెప్పండి సార్ మీరు. వరదలు ప్రభుత్వాల అసమర్థత ప్రజల అవగాహన రాహిత్యమా అనే దీని అభిప్రాయంలో అసలు వాస్తవానికి రూల్ ఆఫ్ లా అనేది లేకపోవడం వల్లనే ఇవన్నీ అవుతున్నాయని ఈరోజు మేము ఈ సరూర్ నగర్ లేక్ దగ్గర పోయింటిమి. మేము మా జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక బృందం పోయినాము. అక్కడ ప్రజలతో మాట్లాడాము. శాశ్వత పరిపాలన జరుగుతూ ఉంది. ఏమైతుందంటే వలసలుగా వచ్చి బతకడానికి కోసం వచ్చిన కాకుండా ఇక్కడి ప్రాంతాలను ధ్వంసం చేయడానికి, వాళ్ళ పెట్టుబడులు ఇక్కడ పెట్టడానికి వచ్చి ముఖ్యంగా ప్రభుత్వ స్థలాలల్లా, ముఖ్యంగా చెరువాయులల్లా వాళ్ళు తిష్ట వేసి ఇక్కడి అంటే నగరాలుగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలన్నిటినీ విధ్వంసం చేసినట్టు ఈరోజు మాకు అక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్ లో తేలింది. అంటే దీని ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా అంటే సామాజిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం, ఇంకా రకరకాల శాస్త్రాలను బోధిస్తానంటే ఈ పర్యావరణ శాస్త్రాన్ని కూడా ఒక శాస్త్రంగా బోధించకుంటే ఇట్లాంటి విపత్తులు ఇంకా బాగా వస్తాయని చెప్పి ఈ రోజు దాకా అవగాహనైంది. కాబట్టి ఈ పర్యావరణానికి సంబంధించిన అవగాహన అటు ప్రభుత్వాలకు లేదు, ప్రజల దగ్గర కూడా అసలు లేదు. పట్ల పూర్తి అంటే ఒక సైంటిఫిక్ టెంపర్ తోటి కనుక ఇప్పుడు ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ మేలుకోకుంటే వేణుగోపాల్ గారు అన్నట్టు, మిగతా మిత్రులు అన్నట్టు ఇంకా మనకు అంటే భవిష్యత్ అనేది ఉండకుండా పోయే ప్రమాదం ఉంది. ఈ వరదలు అనేటివి నివారణ చేయాలంటే తప్పకుండా ఇప్పుడు అంటే గత ప్రభుత్వాలు కూడా రికార్డ్ అయింది చరిత్రలో. కాబట్టి అవన్నిటిని ఎక్కడెక్కడ విఫలమైనవో అక్కడక్కడ వాటిని అన్నింటినీ సేకరిస్తూ ఇక ముందు ఎందుకంటే వచ్చేది అన్ని మొత్తం గ్లోబల్ వార్మింగ్ లో ఉంది మొత్తం ప్రపంచం అంతా. కాబట్టి ఇప్పుడు మనకు ఈ మన దేశంలో ముఖ్యంగా హైదరాబాద్ నిజంగా దీనికి ఒక చరిత్ర ఉంది. ఈ చారిత్రకమైన నగరాన్ని మనం పూర్తిగా ఒక సుభిక్షమైన నగరంగా తీర్చిదిద్దుకోవాలంటే ఏదైతే కాన్స్టిట్యూషన్ గా రాజ్యాంగబద్ధంగా కాపాడుకోవడానికి కానీ లేకుంటే ఆ పరిసరాలను కాపాడుకోవడానికి కానీ అట్లాంటి రూల్స్ అన్నిటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రజలకు నిత్యం అందించే కార్యక్రమం పెట్టుకుంటే వరదల నివారణకి ఏమన్నా అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. ఈ మాట ఎందుకంటుందంటే అక్కడ ఈ రోజు మేము పోయిన కాడ వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే 2020లో వచ్చిన అంటే అది ఒక రకంగా అతివృష్టి ఆ అతివృష్టి వలన వచ్చిన ఆ విపత్తు ఎట్లొచ్చిందంటే మన తెలంగాణలో గొలుసుకట్టు చెరువుల నిర్మాణం ఉంటుంది ప్రత్యేకంగా. కాబట్టి ఒక చెరువు నిండినాక ఆ చెరువు నిండినాక ఆ నీరನ್ನು పోవడానికి పక్కన నుంచి వెళ్ళి ఆ తూములు ఉంటాయి, లేకుంటే ఆ వలుగులు ఉంటాయి అన్నమాట. అయితే ఆ వలుగుల కాడ ఆ తూములను ధ్వంసం చేసింది, మొత్తం ధ్వంసం చేసి ఆ కట్టడం వల్ల పూర్తిగా ఆ 2020లో వచ్చిన ఆ విపత్తు ఆ అతివృష్టితోని ఒక చెరువు నుంచి వెళ్ళి ఒక చెరువు అట్లా మొదటి చెరువు నుంచి మొదలు పెడితే చివరి చెరువు వరకు ఉన్న మొత్తం పట్టణంలో ఉన్న ప్రతి ప్రాంతం ముంపుకు గురైంది. చాలా మంది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం నుంచి వెళ్ళైనా ఆ ప్రభుత్వాలు సక్రమంగా పనిచేయడానికి పౌరులు పనిచేయాలి. ఆ పౌరులకు ప్రజలకు ముఖ్యంగా పర్యావరణ సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించే కార్యక్రమం పెట్టుకుంటే
పెట్టుకోవాలని పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం సార్. యా, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు వరదల నియంత్రణలో జిహెచ్ఎంసీతో పాటు ఇతర సంస్థలు ఎటువంటి పాత్రను పోషిస్తున్నాయంటారు? యా, మహేష్ గారు చెప్తున్నారు, చెప్పండి. నాతో క్వశ్చన్ ఉంది సురేందర్ గారికి. సార్, మీరు అన్నట్టుగా పర్యావరణాన్ని కూడా ఒక సబ్జెక్ట్ గా మనకి స్టూడెంట్స్ కి టీచ్ చేయాలి, స్కూల్లో ప్రవేశపెట్టే కరికులం అన్నారు కదా. మనకు ఇన్ని చట్టాలు ఉన్నాయి, పర్యావరణ చట్టాలు మనకు చాలా ఉన్నాయి. అయినా కూడా మనం పర్యావరణాన్ని కాపాడగలిగిపోతా ఉన్నాం. ఇప్పుడు చూస్తే లేక్స్ అనేవి ఎంక్రోచ్ అయిపోతా ఉన్నాయి. ఈ వరదలకు గల కారణము ప్రధానంగా అలాంటివి. మరి ఇన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ లోపం ఉందంటారు? సురేందర్ గారు సార్. అయితే అదే ఎక్కడ లోపం ఉందంటే ఎక్కడ లోపం ఉందంటే ఏదైతే మనకు అంటే బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక మొత్తం విధ్వంసమైంది మన ప్రాంతం. తర్వాత ఏమైంది, తెలంగాణ వచ్చినాక ఇంకా విధ్వంసమైంది. అంటే పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఈ ఈ ఇన్ని అంటే ముఖ్యంగా మా పాలకుల చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఇవన్నీ వస్తుంది. అందుకోసం యుద్ధ ప్రాతిపదిక ప్రపంచం కూడా అదే కోరుకుంటా ఉంది. ప్రపంచ దేశాలు కూడా అవే కోరుకుంటున్నాయి. పర్యావరణ విద్య అనేది చాలా అవసరము. అది ఒక శాస్త్రంగా ప్రతి ఒక్కరు అభ్యసించేటట్టు ఒక సైంటిఫిక్ టెంపర్ తోటి దీన్ని యుద్ధ ప్రాతిపదికగా నిత్యం ప్రచారంలో పెట్టాలని పెడితే అది సాధ్యమే అవుతుందని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యా, ప్రణాళిక లేని పట్టణీకరణ ప్రజల పాలిట ఒక విపత్తు అని తెలిసినా కూడా పట్టణీకరణ ప్రభుత్వాలు ఎందుకు ప్రోత్సహించారు అని అంటారు. దీనిపై మీరేం చెప్పాలనుకుంటున్నారండి? ఎవరైనా మాట్లాడతారు? యా, శ్రీకాంత్ గారు, మీరు గారికి ఏది మాట్లాడలేదు, మీరు ఏమైనా చెప్తారా అండి? వాంగ్చుక్ గారు జైన్ అయినట్టున్నది. మళ్ళీ ఆయన లెఫ్ట్ హ్యాండ్ వస్తుంది. ఒకసారి వాంగ్చుక్ గారు జైన్ అయినట్టు ఉంది, లేడా ఒకసారి చూడండి. మళ్ళీ ఆయన వెళ్ళిపోయినారు. వారు వెళ్ళిపోయారు. సో రేణుశ్రీ ఓకే. గారు, మీరు ఏదైనా చెప్పాలనుకుంటారు? అంటే ప్రణాళిక లేని పట్టణీకరణ వల్లనే ఇలాంటి వరదలు వస్తున్నాయని అంటారు, మీరేమంటారు? నిజంగానే ప్రణాళిక పాటిస్తుందని అంటారు? అంటే రేణుశ్రీ మన జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్న్, ఆమె సిటిజన్ డైలాగ్ పార్టీలో ఇంటర్న్ గా వచ్చింది. అవునండి. ఓకే శివ, నాకు అనిపించిన ఒక విషయం చెప్తాను. చెప్పండి. ఇప్పుడు ఈ చెరువులని వీటిని ప్రొటెక్ట్ చేయాలంటే ఇప్పుడు ప్రజెంట్ గా ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఎట్లుందో, లైక్ ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తే జనాలకి ఏమైనా ఎట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, రైట్? తర్వాత ఏదైనా ఇప్పుడు మీకు సోషల్ ఇష్యూ అది ఎట్లాంటి ఇష్యూస్ వస్తే లైక్ లాయర్స్ ఉన్నారు ఏదైనా వాళ్ళ తరఫున వాదించడానికి. బట్ ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి ఇప్పటి వరకు ఏదైనా ఒక డిపార్ట్మెంట్ లాగా ఒకటి క్రియేట్ చేసి ఇప్పుడు హైడ్రా అనేది ఏంటంటే వాటిని ఒక లైక్ క్లీనింగ్ సిస్టమ్ చేయడానికి పెట్టుకున్నారు కదా. సో అట్లాగే ఈ డిపార్ట్మెంట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ప్రతి చెరువుకు కొంతమంది ఎంప్లాయీస్ లాగా అలర్ట్ చేసి దాన్ని పెట్రోలింగ్ లాగా చేయడం కానీ, తర్వాత దాన్ని ఎవ్రీథింగ్ దాని డాటా లైక్ ఇప్పుడు జియోగ్రఫిక్ మ్యాప్ ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఆ చెరువు దాని ఎంత ఉంది అనేది డాటాలో స్టోర్ చేసుకున్న తర్వాత అది ఎవ్రీ ఇయర్ దాన్ని డిస్ప్లే చేసే విధానం ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి గవర్నమెంట్ ఒకసారి వచ్చిన తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు అది ఈ చట్టసభల్లో కూడా అంటే వాళ్ళు ఒకసారి దానిపై వెరిఫై చేయాలంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ చెరువులు ఎంతవరకు పరిమితి ఉంది. ఎందుకంటే మళ్ళీ మధ్యలో కూడా ఇప్పుడు డిపార్ట్మెంట్ వచ్చినాక కూడా మధ్యలో వేరే ఇట్లా ఇప్పుడు ఇందాక అన్నట్టు వేరే లంచాలకు అట్లాంటి ఆశలు బట్టి కూడా హై ఆఫీసర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంటర్నల్ గా కొంచెం దౌర్జన్యం చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎవరికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా సో ప్రతి టైం దాన్ని అప్డేట్ చేయడానికి ఒక వెబ్సైట్ లో అప్డేట్ చేయడం కానీ, లేదంటే ఒక గవర్నమెంట్ వచ్చి ఇంకో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నప్పుడు కంపల్సరీ ఈ చెరువులో ఆ లిమిట్ ఎంత ఉందో
అది అంతే ఉందా లేదా తెలుసుకోవడం కానీ ఇట్లాంటివి చేస్తే, సో ఇప్పుడు ఏంటంటే ఒక ఫోకస్డ్ గా ఉంటది. ఇప్పుడు ఏ ఏ ఏ పర్సన్ పోయి అక్కడ ఆక్రమించుకోవాలన్నా కూడా ఆల్రెడీ అక్కడ డిపార్ట్మెంట్ ఉంటది కాబట్టి, సో అంత ఈజీగా వర్కౌట్ కాదు, రైట్? సో అట్లాంటి కొంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ కొన్ని పర్మిషన్స్ ఇచ్చి అట్లాంటి చేస్తే మేబీ నెక్స్ట్ ప్రొటెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే హైడ్రాకి మీరు ఇంకా దాని పవర్స్ ఎక్కువ ఇవ్వాలి అని అంటున్నారా? హైడ్రా పవర్స్ ని ఎక్స్పాండ్ చేయాలంటున్నారా? హైడ్రా పవర్స్ అట్లా అనుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ప్రతి చెరువుకు ఒక డిపార్ట్మెంట్ లాగా తీసుకొని, లైక్ ఇప్పుడు ఒక లోకల్ ఇప్పుడు ఒక మండల్లో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటది కదా ఒక మండలానికి, రైట్? ఉమ్. సో అట్లాగే అంటే ఒక చెరువులన్నిటిని ఒక డిపార్ట్మెంట్ లో కొన్ని సబ్ డివైజ్ గా చేసుకొని, లైక్ పెద్ద చెరువులు ఉంటే వాటికి ఒక అట్లాంటి చేసుకొని డిపార్ట్మెంట్ వైజ్ గా వాటిని డివైడ్ చేసి కొంతమందిని వాటిని అలర్ట్ చేసి అబ్జర్వేషన్ లో ఉంచుకోవాలని నా ఇంటెన్షన్. లైక్ సీసీ కెమెరాల ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వస్తుంది, దానికి అవసరం లేదు. ఒకసారి ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త కొత్త టెక్నాలజీ వస్తున్నాయి కదా, సో ఆ జియోగ్రాఫిక్ డాటా యూజ్ చేసుకొని వాటి లిమిట్ పరిమితి ఎప్పటికి ఎంత ఉందని చెక్ చేసుకోవచ్చు. ఆ డిపార్ట్మెంట్ అదే పని చేసుకోవాలి. అట్లా నేను అంటే నా ఉద్దేశం అది. అంటే ఇప్పుడు ప్రజెంట్ గా అది చాలా టైం పట్టవచ్చు, ఇప్పట్లో జరిగే పని కాదు కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా తీసుకుంది, ఓకే పర్లేదు, అది ఇప్పుడు మళ్ళీ వాటిని క్లీనింగ్ సిస్టమ్ చేసి అవంతా ఎక్స్పాండ్ చేసిన తర్వాత నేను చెప్పేది. ఓకే అండి. అదే ఆల్రెడీ అంటే చెరువుల్ని ఆ, ప- పర్యవేక్షించడానికి ఆల్రెడీ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని ఉంటారు వాళ్ళు. ఆ, వాళ్ళకి ఇంకొంచెం పవర్స్ ఇవ్వాలంటారు అంతే కదండి? మరి వాళ్ళకి అంటే ఆ పవర్స్ ఇచ్చే వాళ్ళకి technology పవర్స్ use చేసి. ఇవ్వాలి. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ లిమిట్ ఎంత ఉందా అనేది ప్రతి గవర్నమెంట్ కు వాళ్ళ అంటే ఇప్పుడు లిమిట్ వాళ్ళు కూడా మధ్యలో కొన్ని అంటే లైక్ రాజకీయ నాయకులతో కూడా కుమ్మక్కై వాళ్ళ వల్లనే కదా ఇప్పటి వరకు ఇదంతా జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉన్నారు ఇప్పటి వరకు. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, ఎప్పటి నుంచో ప్రతి డిపార్ట్మెంట్ ఉంది. మరి అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నప్పుడు ఎందుకు ఇవన్నీ ఇంతగానం దౌర్జన్యానికి గురైనాయి? Yes. సో అంటే అధికారులది కూడా మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు ఇక్కడ వరకు తీసుకురాగలిగింది. అదంతా ప్రజలు ఒక్కరే కారణం కాదు కదా. ఇప్పుడు ప్రజలు ఇప్పుడు ఎక్కడైనా తక్కువ దొరుకుతుంది, ఈజీగా దొరుకుతుంది అంటే ఎవరైనా ఈజీగా వెళ్ళి కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ అసలు అట్లా జరగడానికి రీజన్ ఏంది? గవర్నమెంట్ కూడా పర్మిషన్స్ ఇస్తేనే కదా వీళ్ళందరూ వెళ్ళి కొనుక్కున్నది ఫస్ట్. Hmm. సో ఇవన్నీ గవర్నమెంట్ కూడా కొన్ని సిచ్యువేషన్ లో ఇప్పుడు ఈ చెరువుల విషయంలో కానీ అట్లాంటి కొంచెం కొంచెం స్ట్రాంగ్ గా అంత ఇప్పటి నుంచి కంటిన్యూషన్ చేస్తే సో మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని నేను అనుకుంటున్నాను. Yeah. ఆ, రేణుకా గారు, 2020లో మీరు హైదరాబాద్ ఫ్లడ్స్ చూసుంటారు కదా. అప్పటి నుంచి మనం ఏమన్నా గవర్నమెంట్ ఏమైనా నేర్చుకుందా? ఆ ఫ్లడ్స్ ఎలా ఉన్నాయి? మీరు ఏదైనా దాని గురించి ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారు? రేణుకా గారు లేదా? ఓకే. ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం మూసీ సుందరీకరణ మరియు పునరుద్ధరణ అనే అంశాన్ని తీసుకొచ్చారు. ఆ, దీనివల్ల హైదరాబాద్ మహానగరం ఎంతవరకు వరద ప్రభావం నుంచి తప్పించుకోగలదని అని అనుకుంటున్నారు? మాధవరావు గారు, ఈ, మాధవరావు గారు, రేణుశ్రీ గారు, ఎవరైనా దీనికి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? మహేష్ గారు, మీరు ఏదైనా చెప్తారా? సో మూసీ సుందరీకరణ వల్ల హైదరాబాద్ కి వరదలు తగ్గే అవకాశాలు ఉంటాయా? అంటే ఆ ప్రశ్న అది నేను అడిగిన ఇప్పటిదాకానే అడ్వకేట్ గారికి. ఉమ్. అంటే కేవలం వారు కూడా ఏం చెప్పినంటే కేవలం మూసీ సుందరీకరణ అనేది మనం ముందు తీసుకొస్తే హైదరాబాద్ లో వరదలు తగ్గవు. ఫస్ట్ హైదరాబాద్ లో మనకి అసలు రెయిన్ వాటర్ వెళ్ళిపోవాలి స్పీడ్ గా, అంటే దానికి సంబంధించినటువంటి విధి విధానాన్ని రూపకల్పన చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వర్షం పడ్డప్పుడల్లా మనకి రోడ్ల పైన కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మోకాళ్ళ లోతు నీళ్లు వస్తాయి. దాదాపు అవి ఒక వర్షం పడి అయిపోయిన తర్వాత అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ ఉంటాయి.
అలా కాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, చేస్తున్నారు కూడా చేయొచ్చు, దాన్ని ఎవరు అపోజ్ చేయరు, అలాగని చెప్పి దాన్ని ఎవరు ఏమన్నారు దాన్ని. ఓకే, ఎప్పటికైనా పెట్టుకోవచ్చు, లాంగ్ టర్మ్ డిసిషన్ పెట్టుకోవచ్చు, బట్ హైదరాబాద్ నగరాన్ని వర్షాకాలంలో ఎలా కాపాడుకోవాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్. దానిపైన ప్రభుత్వం దృష్టి సారించాలి. అదండి. ఎస్. ఇంకెవరైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారండి? మీ పాయింట్స్ ఏదైనా చెప్పాలనుకుంటున్నారు? యా, రైట్. థ్యాంక్ యూ ఆల్. మీ అందరు చెప్పిన దాన్ని బట్టి ఏమర్థమైందంటే హైదరాబాద్లో వరదలకు కారణం కొంతమేరకు ప్రభుత్వాల అసమర్థత అయితే, కొంతమేరకు ప్రజలకు అవగాహన లేకపోవడం, అండ్ ఇక్కడ కొందరు అవగాహన ఉన్నా కూడా బాధ్యత వహించకపోవడం అనే కారణాల వల్ల హైదరాబాద్కి వరదలు తరచుగా వస్తున్నాయి. అలాగే ప్రాపర్ అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ అనేది ప్లాన్ గా లేకపోవడం వల్ల ఈ వరదల్ని మనం తరచూ చూస్తూనే ఉన్నామని మనకు అర్థమవుతుంది. సో ప్రభుత్వాలు అలాగే ప్రజలు ఎప్పుడైతే బాధ్యత వహించి ముందుకు అడుగులు వేస్తారో, గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా పనిచేస్తారో, అప్పుడే ఈ వరదల్ని నివారించవచ్చు. ఒక ప్రాపర్ ప్లాన్డ్ అర్బనైజేషన్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేయగలుగుతారో అప్పుడే ఈ వరదల్ని నివారించవచ్చు అని ఇది మీ అందరి మాటల్లో క్లియర్ గా అర్థమవుతుంది. యా, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ కన్సర్న్. థ్యాంక్ యూ అందరికి, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సురేష్. యా, థ్యాంక్ యూ మాధవరావు గారు. థ్యాంక్ యూ సురేందర్ గారు. థ్యాంక్ యూ రేణుశ్రీ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.